సూపర్ మూన్తో ఆకాశంలో మహా అద్భుతం జరగబోతుంది. ఇటు సాధారణం కంటే పెద్దదిగా కనిపించబోతుంది చంద్రుడు. 30% ఎక్కువగా ప్రకాశవంతంగా కూడా ఉండబోతున్నాడు చంద్రుడు. 14% పెద్దదిగా కనిపించబోతున్నాడు చందమామ. భూమిపై అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. సముద్రంలో అలలు ఎగిసి పడబోతున్నాయి. పెద్ద అలలు వచ్చి వరదల మారతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు చందమామ ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తుందో అప్పుడు అలలు ఎగిసి పడతాయి. అలాగే మనకు పెద్దదిగా కనిపించబోతుంది. సో దాంతోపాటు ఎక్కువ బ్రైట్నెస్ కూడా కనిపించబోతుంది. ఒక రకంగా సూపర్ మూన్ అని చెప్పొచ్చు. ఈ సూపర్ మూన్కి సంబంధించి అసలు ఏంటి, ఈ సూపర్ మూన్ రావడం వల్ల మనకి జరిగే పరిణామాలు ఏంటి, మనకు జరిగే చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఇటు కోటేశ్వర శర్మ జ్యోతిష్కులు, అలాగే కాలభైరవ ఉపాసకులు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర శర్మ గారు చెప్పండి, ఈ సూపర్ మూన్ వల్ల ఓకే ఆయన మళ్ళీ ఒకసారి 1 మినిట్లో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే సూపర్ మూన్ వచ్చేసి ఇటు ఎర్త్కి దగ్గరగా రావడం వల్ల దాని ఎఫెక్ట్ ఇటు సముద్ర తీరాలన్నిటిపై ఎఫెక్ట్ పడుతుంది. ఇటు ఓషన్స్ కావచ్చు, అలాగే ఇటు సీ, వీటన్నిటిపైన ఎఫెక్ట్ పడి ఒక్కసారి ఆ వాటర్ అనేది ఎక్కడైతే కోస్ట్ లైన్స్లో వాటర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడతాయి. చాలా హైట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇటు సైంటిఫికల్గా అయితే ఇలాంటి చేంజెస్ ఉంటాయి. ఇటు ఓషన్లో యానిమల్స్, మనం సీ యానిమల్స్ కావచ్చు, ఇటు వేల్స్ ఇలాంటివి కూడా కొట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇటు టెక్నికల్గా మాట్లాడితే దీనివల్ల వాటర్ ఏదైతే సముద్రంలో ఉన్న నీళ్ళు ఏవైతున్నాయో అవి ఒక్కసారిగా ఒక ఉప్పెనలాగా మారే అవకాశం ఉంటుంది. ఇటు టెక్నికల్గా చూస్తేనేమో ఇది, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం, ఇటు జ్యోతిష్కుల ప్రకారం ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సూపర్ మూన్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక క్లోజెస్ట్ పాయింట్ టు ఎర్త్, ఎప్పుడైతే అది క్లోజెస్ట్ పాయింట్ టు ఎర్త్ వస్తుందో జనరల్గా నవంబర్ ఆ సమయంలో వస్తుంది, కానీ ఈసారి ఎర్లీగా వచ్చినట్టు తెలుస్తుంది. సో అప్పుడు మూన్ చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే ఎర్త్కి అలాగే ఇండియాకి ఈసారి చాలా క్లోజ్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో పీక్ విజిబిలిటీ ఎప్పుడు అంటే సాయంత్రం నవంబర్ 5th, అంటే ఈరోజే అది ఒక పీక్ లెవెల్లో ఉంటుంది. అంటే ఎర్త్కి చాలా దగ్గరగా ఉండడం, చాలా బ్రైట్గా పెద్దదిగా కనిపించడం ఇవాళ జరుగుతుంది. సో రిపోర్ట్స్ స్టేట్ దాట్ మూన్ విల్ అప్రోచ్ రఫ్లీ 3,57,000 కిలోమీటర్లు ప్రస్తుతానికి భూమి నుంచి అది ఉన్నట్టు తెలుస్తుంది. ఇది చాలా దగ్గర అని చెప్తున్నారు, ఇంతకంటే దూరం నుంచి ఉంటుంది. సో మొత్తం మీద టెక్నికల్గా అయితే ఇది సైంటిస్టులు చెప్తున్న కారణాలు ఇవన్నీ, సైంటిస్టులు చెప్తున్న జాగ్రత్తలు ఇవన్నీ. ఒకసారి ఆస్ట్రాలజీ ప్రకారం జ్యోతిష్కులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాలభైరవ ఉపాసకులు కోటేశ్వర శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర శర్మ గారు చెప్పండి, ఈ మూన్ ఎర్త్కి దగ్గరగా రావడం వల్ల సైంటిఫిక్గా అయితే ఇలాంటి చేంజెస్ జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, కానీ ఆస్ట్రాలజీ ప్రకారం మన తెలుగువారికి కానీ ఇండియాలో ఉన్న భారతీయులందరికీ కానీ ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ప్రధానంగా ఆర్టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, యాజమాన్యానికి కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు, మహాదేవుడి యొక్క ఆశీస్సులు. అదియే కాకుండా ఇలాంటి సూపర్ మూన్ అనేటువంటి కార్యక్రమంలో అనేది మనకు కొత్త ఏం కాదు. మనకు అంటే మాసానాం కార్తీక మాసం అంటారు. అంటే కార్తీక మాసంలో భరణి కృతికా నక్షత్ర యుక్తంలో ఎప్పుడైతే వస్తుందో కార్తీక మాసం అవుతుంది. కృతికా నక్షత్రం రోజు ఎప్పుడైతే పూర్ణిమ తిథి ఎందు ఛాయలు వస్తుంది కార్తీక మాసం అవుతుంది. కనుక ఈ సంవత్సరము ఎన్నడూ లేనంత విధంగా చంద్రుడు భూమికి బాగా దగ్గరగా అయ్యాడు. కాకపోతే సముద్రంలో బాగా ఆటుపోట్లు, అంటే ప్రతి పూర్ణిమకు ఎప్పుడు కూడా సముద్రంలో అలలు ఉవ్వెత్తు ఎగిసి పడుతూ ఉంటాయి. అంటే పూర్ణిమ తిథి ఎందున కూడా శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసంలో ఎప్పుడెందుకు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండబడిన జాలర్లను సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా అయ్యాడు. కారణం ఏమిటయ్యా అనగా సంపూర్ణమైనటువంటి అనేక రకాల ఖగోళ శాస్త్రంలో చంద్ర భగవానుడి యొక్క రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ప్రస్తుత కాలమాన ప్రకారంగా సంచార స్థితిలో ఉన్నాడు. కానీ ఈ
ఈ యొక్క భూమికి దగ్గర అవ్వడం వలన ఎవరికి ఎలాంటి దోషాలు ఉండవు. దయచేసి అందరూ కూడా అపోహలను ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. మనకు ఓకే, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ప్రకృతి మానవాళికి, పశుపక్షాదులకు, మనుషులకు అందరికి మంచే చేస్తారు. వీరెవరు కూడా చెడుపు చేయరండి. ఓకే. కాకపోతే చంద్రుడు మనకారకుడు. చంద్రమా మనసో జాతః అని చెప్పి మనకు త్రిసూక్తంలో మంత్రం చెప్పుకుంటాము. చంద్రుడు మన మనస్సుకు సంబంధించిన స్వామివారు కనుక మన మనస్సు అనేటువంటిది ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంటుంది. మనిషి శరీరములో ప్రధానమైనటువంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడో ఏదైనా వినే ఓపిక, అర్థం చేసుకునే పరిస్థితి, ఏదైనా చెయ్యాలంటే 1-2 సార్లు ఆలోచన చేసే శక్తి మనకు మన మనస్సుకు ఉంటుంది. పెద్దవారు ఏం చెప్తుంటారు, నైనా నీ మనస్సుకు ఏం తోస్తుంది దాన్ని చేయమంటూ ఉంటారు. కనుక ఈ సంవత్సరం ఏమిటయ్యా అంటే ఈ శరదృతువు చలి బాగా పెట్టాల్సిన కాల సమయంలో మనకు వర్షాలు పడుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి వర్షాలు పడడం చాలా అరుదుగా జరిగేటువంటిది. కాకపోతే ప్రకృతి తనకు తను రూపాంతరం చెందడం వలన కొన్ని ప్రకృతిలో విపత్తులు అంటే అకాల వర్షాలు, అకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మీరు అనేక టీవీ ఛానల్ వాళ్ళైనా, అనేక ఖగోళ శాస్త్రజ్ఞులైనా, ప్రకృతిలో వారందరూ కూడా ఏమిటి ఈ సంవత్సరం అనే 2025 సంవత్సరము చాలా బాగుందని చెప్పి పంచాంగాలు, జ్యోతిష్యాలు, గ్రహ గమనాలు బాగున్నాయి అంటున్నారు. కానీ ఇన్ని రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, జలగండాలు ఎన్నడూ చూడని విధంగా ఈ సంవత్సరం ఎన్నో రకాల విపత్తులు చూస్తున్నాము. ప్రపంచ దేశాల మధ్యలో కూడా ఎన్నో రకాలుగా ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఏమిటండి దీనికి ఏమైనా గ్రహాలలో మార్పా అని మీరు అనుకుంటూ ఉంటారు. రైట్, అదే కదండి మీ సందేహము. అవునండి. కనుక అయ్యా వీటికి వాటికి పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రకృతిలో తిథి, వార, నక్షత్రాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటికి వీటికి పెద్దగా సంబంధం లేదు. కాకపోతే మనిషి యొక్క ఆలోచన విధానము, నేను ఎక్కడ ఉన్నాను. కాబట్టి మనిషి అనేటువంటి వీరందరూ కూడా టెక్నాలజీ వైపు ప్రయాణం చేస్తూ మితిమీరిన ఆలోచన విధానంతో వెళ్ళడం వల్ల ప్రకృతిని వినాశనం చేశాడు. సరైన కాలంలో వృక్షాలు లేవు, సకాలమైనటువంటి పరిస్థితి లేని కారణం చేత ఋతువులు గతి తప్పడం వలన అకాల వర్షాలు వస్తున్నాయి. సముద్రము ఆటుపోట్లకు గురవుతుంది. ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఈ సంవత్సరము మనకు వైజాగ్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు చూస్తే 1/2 కిలోమీటరు నది బయటికి వచ్చిందన్న సందర్భాలు కూడా మనము ఉప్పాడ దగ్గర గమనించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. ఎన్నడూ చూడనంటే భాగ్యనగరంలో కూడా అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులు, కుంటలు, నదులు ఏరులై పొంగిన సందర్భాలను చూసాం. ఇదంతనూ కూడా మనిషి చేసుకున్నటువంటి వికృతమైనటువంటి పనులకు పరాకాష్ట. ఎప్పుడైతే ఏదేదో కొన్ని జరుగుతూ ఉంటాయో ఈ ప్రకృతి సమతుల్యత వాటిల్లుతూ ఉంటుంది. కనుక దీనిని భగవంతుడి మీద మనము ఇలా జరిగింది అలా జరిగింది అనేటువంటి దానికన్నా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి. ఏది వచ్చినా దాన్ని మనోధైర్యం చేత ఓర్పుగా, నేర్పుగా నేర్చుకుంటూ మనకు ముందుకు వెళ్ళడమే తప్ప భయపడాల్సిన అవసరం ఎవరికి ఏమీ లేదు. భూమికి ఎంత చంద్రుడి దగ్గరైనా అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. కనుక ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. కాకపోతే ఏది చేసినా 1-2 సార్లు ఆలోచన చేసే విధానము. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే సురాపానానికి, మద్య మత్తుమాంసాలకు ఆ డ్రైవర్లు సేవించి జరిగిన తప్పిదాలే తప్ప అంటే అతి వేగం ప్రమాదానికి మూల కారణం అని తెలిసినను ఈ డ్రైవర్లు మితిమీర వేగంతో పోతున్నారు. దానికి ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఏ భగవంతుడు ఏం చేయలేడు. కానీ ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనము సురక్షితంగా గమ్యం చేరుకోవడం కోసము అప్రమత్తంగా ఉండాలని చెప్పి వేదము, ధర్మము, జ్యోతిష్యము తెలియజేస్తుంది. కాకపోతే అందరం కూడా ఈ సమయము అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. మనం అందరము కూడా సురక్షితంగా ఇంట్లోంచి ఎలాగా వెళ్తున్నామో మళ్ళీ మన గమ్యాలకు, గృహాలకు క్షేమంగా అందరూ చేరుకోవాలని మనం కూడా మనసారా స్వామివారి వేడుకుందాం. మనం ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో
ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మీరు అంటూ ఉంటారు, ఏమండి బస్సు ప్రయాణం చేసేవారు, ఆ విమాన ప్రయాణం చేసేవారు ధర్మం తప్పినారా, వాళ్ళకేమిటి ఇలా జరుగుతుంది అంటూ ఉంటారు. కానీ బస్సులో కూర్చున్న వారైనా, లారీలో కూర్చున్న వారైనా, ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న వారందరూ మంచివారే. కానీ కొన్ని తప్పిదాల వలన వారు చేస్తున్నటువంటి మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కనుక మనం అందరం కూడా యాజమాన్యము, ప్రభుత్వము, ప్రజలము మనమందరము కూడా నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానము, ధర్మశాస్త్రము బోధిస్తుంది. ఇదండి పరిస్థితి. రైట్, కోటేశ్వర శర్మ గారు చాలా బాగా చెప్పారు, థ్యాంక్స్. మొత్తం మీద అయితే ఎటువంటి దోషాలైతే లేవు ప్రస్తుతానికి. ఇటు సైంటిఫికల్గా ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారో సైంటిస్టులు, అలానే ఇటు జ్యోతిషకులు కూడా అదే పాయింట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు అలాగే ప్రకృతి కానీ, చంద్రుడు కానీ ప్రకృతికి సంబంధించినవి ఏవి కూడా మనుషులకి ఆటంకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయవు, మనుషులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవు అని చెప్పుకొచ్చారు కోటేశ్వర శర్మ గారు. సో మొత్తానికైతే ఇటు మనోధైర్యంతో అందరూ ఉండాలని చెప్పుకొస్తున్నారు. అలాగే మద్యం సేవించడం, అలాగే కొన్ని తప్పిదాల వల్ల మాత్రమే ఈ మధ్యకాలంలో చాలా అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. దానికి ఎంతో కొంత మనుషులు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఇటు సూపర్ మూన్ ఎఫెక్ట్, ఇటు సైంటిఫికలీ అలాగే ఆస్ట్రాలజీ పరంగా, మైథాలజీ పరంగా రెండిటి పరంగా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. సాధారణం కంటే పెద్దగా కనిపించబోతున్నాడు చంద్రుడు. సో భూమికి దగ్గరగా ఉండబోతున్నాడు చంద్రుడు. దానివల్ల అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో, జాలర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి. సో ఖచ్చితంగా వీటన్నిటికీ సేఫ్టీ నార్మ్స్, సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోవాలని చెప్పుకొస్తున్నారు. సో 3,57,000 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి ఈ భూమి నుంచి ఈ చంద్రుడు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇండియాకి అతి దగ్గరగా ఉండడం వల్ల ఇండియాలో ప్రస్తుతం అందరికీ పెద్దదిగా కనిపించబోతున్నాడు చంద్రుడు, చందమామ అని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. ఒకసారి సచిన్తో కూడా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఈ మూన్ ఎఫెక్ట్ ఇటు సైంటిఫికలీ అలాగే ఇటు ఆస్ట్రాలజీ పరంగా కూడా ప్రజలపై అయితే ఉండట్లేదు, కానీ ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు, ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? రైట్, ఆ ప్రిడిక్షన్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసి ఆల్రెడీ జ్యోతిష్కులు చెప్పిన సందర్భం ఉంది కాబట్టి నేను ప్రెజెంట్ జరుగుతున్న ఆ సిచ్యువేషన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎవరైనా ఖగోళ వింతను, ఖగోళ అద్భుతాలని చూడాలనుకుంటే, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే బయటకు వచ్చేయండి, ఎటువంటి ఆలస్యం చేయొద్దు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక పక్క హెవీ క్లౌడ్ మూమెంట్ కూడా స్టార్ట్ అవుతోంది. అంటే భారీ వర్షాలు లాంటి క్లౌడ్స్ కాదు, కానీ చంద్రుడిని కమ్మేసేందుకు, చంద్రుడిని కప్పిపుచ్చేందుకు ప్రస్తుతం క్లౌడ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. నేను ఇందాక చూసినప్పుడు క్లౌడ్ మూమెంట్ అంతగా లేదు, అయినప్పటికీ మీరు చూస్తే కనుక దాదాపుగా 14% అంటే పెద్దగా, దాంతోపాటు 30%, 30% పైగా ప్రకాశవంతంగా. అంటే మీరు రోజు చూసే చంద్రుడు, మరీ ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజు చూసే చంద్రుడి వెలుగుతో పోల్చుకుంటే ఈ రోజు చూసే చంద్రుడి ప్రకాశం, ఆ వెలుగు అదొక 100% అనుకుంటే ఇప్పుడు 130% అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్. సో మీరు చూస్తే కనుక ఆ ప్రకాశాన్ని మీరు చూడొచ్చు. ఎందుకంటే నేను ఇందాక చూసినప్పుడు చాలా బుజ్జిగా, చాలా చిన్నగా కనిపించాడు. అండ్ టైం గడుస్తున్న కొద్దీ ఇంకా పెద్దగా, ఇంకా సైజ్ పెరుగుతూనే ఉన్న సందర్భం మీరు చూడొచ్చు. చంద్రుడికి సంబంధించి కాస్త జూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సృజన్. మీరు చూడొచ్చు ఆ ప్రకాశం ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు చూస్తే కనుక అవుటర్ లేయర్ మీరు చూడొచ్చు, ఆ బ్రైట్నెస్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అది ఫోకస్ అవుట్ కాకుండా దాన్ని మినిమైజ్ చేసుకుంటూ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది ఫోకస్ ఎక్కువ, అంటే దాని బ్రైట్నెస్ ఎక్కువ ఉన్న కారణంగా దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు చూస్తే కనుక ఆ చంద్రుడికి సంబంధించి కొంచెం కిందన మీరు చూస్తే క్లౌడ్ మూమెంట్ ఉంది. కాబట్టి ఎవరైనా బయట ఉంటే వెంటనే వచ్చేసి చూసేయండి. లేట్ చేశారా ఇంక చెప్పలేం, ఎందుకంటే ఒక మంచి ఛాన్స్ని మీరు మిస్ చేసుకున్నట్టే. కాబట్టి గబగబ పనులు ముగించేసుకోండి. అండ్ అలాగే కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది మందిరాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మరి ముఖ్యంగా నదుల దగ్గరికి వెళ్ళి కార్తీక దీపాలను వదిలే విషయంలో కావచ్చు, లేకపోతే ఇటువంటి సందర్భాలను చూసేందుకు కొంతమంది చేరుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఆ ప్రాంతాలకు వచ్చి చూసే ప్రయత్నం చేయండి. అదుగు మీరు చూస్తే ఇంకొంచెం కాస్త ఆ బ్రైట్నెస్ పెరుగుతోంది. మరి ముఖ్యంగా సైజ్ ఆఫ్ ద మూన్ అంటూ ఉంటాం కదా, పెరుగుతోంది. కాసేపట్లో చూడొచ్చు నల్ల మబ్బులు, ఒక క్లౌడ్ మూమెంట్
ఆ చంద్రుడికి రైట్ సైడ్ ఒక్కసారి ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు చూపిస్తానంటే మీరు బయటన ఎవరైనా ఉంటే కనుక చూసేయండి వెంటనే. ఎందుకంటే మీరు చూస్తే అదిగో క్లౌడ్ మూమెంట్ మీకు అంతగా కనిపించట్లేదు, కెమెరాలో మీకు అంతగా కనిపించే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ క్లౌడ్ మూమెంట్ అయితే స్టార్ట్ అవుతోంది. అయిన తర్వాత చంద్రుని కాసేపు మళ్ళీ కమ్మేసే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం సేపు మీకు మళ్ళీ ఆ విజిబిలిటీ ఉండకపోవచ్చు అంతగా. బట్ మీరెవరైనా బయట ఉంటే కనుక వెంటనే ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేయండి. ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేసే అద్భుతం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. దట్టు బీవర్ సూపర్ మూన్. సాధారణంగా సూపర్ మూన్ అంటేనే అందరూ చాలా సూపర్ అంటూ ఉంటారు. దట్టు బీవర్ సూపర్ మూన్ అంటే కనుక కొన్ని సందర్భాలు ఏమంటూ ఉంటారంటే, ఒకసారి చంద్రుడు కాస్త మనకి పెద్ద సైజులో కనిపిస్తూ ఉంటాడు, ఉన్నదానికన్నా లార్జర్ సైజులో మనకి కనిపిస్తూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాడు. సో ఇది సూపర్ మూన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అయితే ఈరోజు మీకు కనిపిస్తోంది రెండు కలిపి. ఓ మై గాడ్, ఎవరైనా కనుక బయట ఉంటే కాసేపు వెయిట్ చేయాలేమో, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. చంద్రుడిని అదిగో మేఘాల దగ్గరకు వచ్చేస్తున్నాయి, మొత్తం చంద్రుడిని కవర్ చేసేస్తున్నాయి. మరి కాసేపటి వరకు మళ్ళీ మనకి చంద్రుడు కనిపించకపోవచ్చు. సో ఎవరైనా చేసేయండి. ఒక లాస్ట్ హార్డ్లీ ఒక 20-30 సెకండ్స్ మాత్రం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎంత టైం పడుతుంది, ఎందుకంటే క్లౌడ్ మూమెంట్ స్టార్ట్ అవుతోంది. మీరు చూడొచ్చు మెల్లిగా ఆ మేఘాలు చంద్రుడిని కమ్మేశాయి, చంద్రుడిని దగ్గరకు వచ్చేసాయి. ఒక క్లౌడ్ మూమెంట్ మీరు చూస్తున్నారు. సో మనం మాట్లాడుకున్నట్టుగా అసలు బీవర్ సూపర్ మూన్ అంటే ఏంటంటే కనుక ఈ 30% సంబంధించి 30% ప్రకాశవంతంగా ఉంటుంది. దాంతోపాటు 14% సంబంధించి 14% పెద్దగా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడిప్పుడే చంద్రోదయం, దీన్ని చంద్రోదయం అంటూ ఉంటారు కాబట్టి చంద్రోదయం ఇంకా జరుగుతూ ఉంది. చంద్రోదయం జరిగిన తర్వాత ఒక పీక్స్కి చేరుకున్న సందర్భంలో అప్పుడు కాస్త హైట్ మనకి ఇంకా సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో లక్కీ నిజంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా మంది లక్కీ అనుకోవాలి. అటుగా వస్తుంది అనుకున్న క్లౌడ్ మూమెంట్ కాస్త పైనే ఉంది, బట్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకుండా సర్లేని మీరు ఎంజాయ్ చేయండి, నేనెందుకు డిస్టర్బెన్స్ అన్నట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతుంది. సో చూడొచ్చు ఆ క్లౌడ్ మూమెంట్కి సంబంధించి కూడా సాధారణంగా డార్క్ క్లౌడ్ మూమెంట్ అదంతా కూడా ఇంతకైతే కప్పేసింది పూర్తిగా. ఎక్కడ మిస్ అవుతామో అనుకున్నారు చాలామంది. సో ఒక్కసారిగా చూడండి ఆ సైజ్ ఇంకా పెరుగుతుంది. దాదాపుగా 6:49 ప్రారంభమైంది ఈ అంశానికి సంబంధించి బీవర్ సూపర్ మూన్. ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా ఇది దాదాపుగా రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మెల్లిగా క్రమక్రమంగా నార్మలైజ్ అయిపోతుంది. అంటే నార్మలైజ్ ఇన్ ద సెన్స్ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. అలా తన సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. మీరన్నట్టుగా అలల తాకిడి పెరిగే అవకాశం ఉంటుందా, దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కారణం ఏంటంటే ఈ చంద్రుడు భూమికి దగ్గరగా రావడమే ప్రస్తుతం దీనికి కారణమని మాట్లాడుకుంటున్న తరుణంలో మనకందరికీ తెలుసు. సాధారణంగా చిన్నప్పుడు కూడా మనకి చెప్పి ఉన్నారు, చంద్రుడు ఇటు సముద్రంలో అలలకు కారణం చంద్రుడికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో చంద్రుడు దగ్గరికి వస్తున్న క్రమంలో అలలకు సంబంధించి అలల మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రభావం ఉంటుందన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు ఒకవేళ కనుక అంటే రాత్రి 9 గంటల ప్రాంతం వరకు కూడా ఇది కొనసాగితే కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అలా అని చెప్పి ఒక భయానక వాతావరణం ఉంటుందని కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.